హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో హార్వెస్ట్ ఏంటో చూసేద్దామా? చూసారా, దోసకాయలు మళ్ళీ రెడీ అయిపోతున్నాయి. చెప్పాను కదండి, అవి కట్ చేసేస్తే మళ్ళీ నాకు స్టార్ట్ అయిపోతాయి దోసకాయలని. చూసారా, మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా ఈరోజు ఈ బచ్చల కూర అంతా కోసేసుకున్నానండి. విత్తనాల కోసం చూసారా, ఫ్లవరింగ్ వదిలేసాను నేను. మళ్ళీ విత్తనాలు వస్తే మనం ఇంకా బాగా వేసుకోవచ్చు కదండి, అందుకని. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇంకా ఎడినియం ఫ్లవర్స్ చూసారా, చెట్టు నిండా పూతేనండి. ఇంకా మొగ్గలు చాలా ఉన్నాయి. ఆకు తక్కువను పువ్వు ఎక్కువ. చూడండి ఎంత అందంగా ఉందో అసలు. చెట్టు అంతా పువ్వులేనండి, ఎంత అందంగా ఉందో కదా. ఇంక ఈరోజు హార్వెస్ట్ చూసేయండి. అదిగోండి, కొంచెం వామాకు వాటర్లో బాయిల్ చేసుకుని తాగుదాం అని తెచ్చుకున్నాను. కనకాంబరాల్లోకి మాచిపత్రి. ఇదిగోండి చామంతులు చూసారా, నేనైతే రోజు దేవుడికి పెట్టుకుంటున్నానండి. ఎంత అందంగా ఉన్నాయో కదా. ఇంకా ఉన్నాయండి, ఇంకా మొగ్గలు, ఇంకా బడ్స్ చాలా ఉన్నాయి. ఇంకా విప్పుకునే మొగ్గలు ఇంకా చాలా ఉన్నాయి. అదిగోండి బచ్చల కూర అంత వచ్చింది. చూడండి, ఎంతైనా మన చేత్తో మనం పూలు పూయించినా ఆకుకూర పండించుకున్న ఆ తృప్తే వేరు కదండి. నాకైతే చాలా హ్యాపీ అండి ఇలా నా చేత్తో పండించుకోవడం. ఇష్టం నాకు, మొక్కలు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. చూడండి ఎంత వచ్చిందో బచ్చల కూర. చెప్పాను కదండి, నేను ఆకుకూరలు బయట కొన్నాను. నాకు ఒక్కొక్కసారి ఒక్కొక్క లీఫీ వెజిటబుల్ వచ్చేస్తుంది నాకు. చూడండి పువ్వులు ఎంత బాగున్నాయో. అది చూడండి, మధ్యలో డార్క్, బయట ఏమో లైట్ పింక్. బాగుంది కదా. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్.